శ్రీన్య వ్లాగ్స్. సో రేపైతే వినాయక చవితి పండగ కదా. పండగ అనగానే మనకి గుర్తొచ్చేవేంటి, పూలు ఇంకా డెకరేటివ్ ఐటమ్స్. సో మా దగ్గర అయితే అంత మంచిగా పూలు ఇంకా ఇవి ఏమి అంత మంచిగా పెట్టరు. సో మేమేమనుకున్నామంటే మనకి ఎలాగో ఫ్రీ బస్ ఫెసిలిటీ ఉంది కదా, ఎందుకు దాన్ని మిస్యూజ్ చేసుకుందాం అనుకుని చెప్పి మేమైతే నేను మా అక్క ఇంకా నా ఫ్రెండ్ మధ్యలో కలుస్తుంది అనమాట. మేము ముగ్గురం కలిసి విజయవాడ కేఆర్ మార్కెట్కి అయితే వెళ్తున్నాము. సో ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సో మా ఫ్రెండ్ వస్తుందని చెప్పినాం కదా, ఇదే అనమాట మా ఫ్రెండ్. ఇక్కడ నుంచి పూలు కొందామని మార్కెట్కి వెళ్తున్నాము. సో లెట్స్ గో టు ద మార్కెట్. ఫ్లవర్ మార్కెట్ అయితే బస్ స్టాప్ నుంచి చాలా దగ్గరే అని అలా నడుచుకుంటూ వెళ్తే వీడియోస్ కూడా తీసుకోవచ్చు అని వెళ్తుంటే మాకు అక్కడ ఈ కృష్ణా రివర్ బ్యూటిఫుల్ వ్యూ కనిపించింది. రైనీ సీజన్ కదా, అందుకే రివర్ కూడా ఫుల్గా వస్తుంది అనమాట. ఇంకా మేము అలా వెళ్తూ వెళ్తూ కొన్ని వీడియోస్ అండ్ షార్ట్స్ కూడా తీసుకున్నాము. వెళ్ళటమే మాకు ఎంట్రన్స్లో ఈ లోటస్ కనిపించాయి. యాక్చువల్లీ ఇవి బయటికి బాగానే ఉన్నాయి కానీ లోపల అయితే అంత బాగాలేవు. మేము ఇక్కడ ప్రైజెస్ అన్నీ చాలా అఫోర్డబుల్గా ఉంటాయని వెళ్ళాము, కానీ అంత తక్కువ ప్రైజెస్ అయితే ఏమీ లేవు. ఆల్సో దే ఆర్ టెల్లింగ్ అస్ టు పర్చేస్ ఓన్లీ ½ kg అండ్ 1 kg. ఇప్పుడు ఇంట్లోకి మనం అంత ఎక్కువ ఫ్లవర్స్ తీసుకుని ఏం చేస్తాం చెప్పండి. సో ఇంకా మేము వెళ్ళాం కదా అని వెతికి కొంచెం తక్కువ ప్రైస్ అనిపించిన దగ్గర ఫ్లవర్స్ తీసుకున్నాము. ఇంకా అక్కడైతే మనం ఫ్లవర్స్ కొని పక్కన కొంతమంది ఉమెన్ ఉన్నారు, వాళ్ళకి ఇస్తే వాళ్ళే మనకి దండలు రెడీ చేసి ఇస్తారంట. మనం అన్ని ఫ్లవర్స్ ఏమీ తీసుకోలేదులే అని అలా కొంచెం ర్యాండమ్ షాపింగ్ చేస్తూ ముందుకు వెళ్ళాము. నాకు ఈ మార్కెట్ చూస్తే ఢిల్లీలో సరోజినీ నగర్ మార్కెట్ గుర్తొచ్చింది. ఎందుకంటారా, అంత మంచి జనం ఉన్నారండి బాబు. అసలు ఎక్కడ చూడండి జనం. మాకైతే ఎక్కడ స్టాంపెడ్ అయిపోతుందో అని భయం వేసింది. ఇంకా అయినా సరే పట్టు వదలని విక్రమార్కుల్లాగా మేము వెళ్ళిన పని మాత్రం కంప్లీట్ చేసుకొని వచ్చాము. వాళ్ళందరినీ దాటుకొని మేము బయటికి రావడానికి ఈజీగా ఒక ½ an hour పట్టేసింది రండి. ఆ ఫ్లవర్ మార్కెట్కి ఆనుకొని ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జ్ దాటేసి ఒక 100 meters నడిస్తే మనం కేఆర్ మార్కెట్కి వెళ్ళిపోవచ్చు. సో అక్కడ వ్యూ బాగుందని ఈ క్లిప్స్ తీసాను. చెప్పాలంటే ఫ్లవర్ ప్రైజెస్ మార్కెట్లో కంటే నాకు ఈ కేఆర్ మార్కెట్లోనే చాలా తక్కువగా ఉన్నాయి అనిపించింది. ఫ్లవర్సే కాదు, చూస్తున్నారు కదా ఇక్కడ ఫ్రూట్స్, కోకోనట్స్ అన్నీ ఇక్కడ ఈజీగా మనకి దొరికేస్తాయి అన్నమాట. ఇక్కడంతా చూస్తుంటే పండగ కాలం మొత్తం ఇక్కడే కనిపించేస్తుంది మనకి. చూస్తున్నారు కదా, చాలా బాగా అనిపించింది నాకు ఈ వైబ్. ఈ కలర్ఫుల్ గణేష్ విగ్రహాలన్నీ చూసి తీసుకోవాలి అనిపించినా నా చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ గుర్తుకు వచ్చి ఇంకా మట్టి గణేష్నే తీసుకున్నాము మేము. ఇక్కడైతే మట్టి గణేష్లో కూడా మనకి చాలా ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయి. చూస్తున్నారు కదా, చాలా క్యూట్గా కూడా అనిపించాయి నాకు. మీకే విగ్రహం నచ్చింది? ఇక్కడైతే ఎక్కువ ఏం షాపింగ్ చేయలేదు, జస్ట్ గణేష్ విగ్రహాలు మాత్రమే తీసుకున్నాము. సో ఫైనల్లీ వీఆర్ డన్ విత్ అవర్ షాపింగ్ ఫేసెస్ అనమాట మావి. మీ ఫేసెస్ కూడా అలానే ఉంటాయా షాపింగ్కి వెళ్ళి కంప్లీట్ అయిపోయినాక? మా షాపింగ్ అంతా కంప్లీట్ చేసుకునేసరికి 3 అయింది. ఇంకప్పటికే మా కడుపులో ఎలుకలు రన్నింగ్ రేస్ స్టార్ట్ చేశాయని చెప్పి బస్ స్టాప్కి వచ్చి అక్కడే ఉన్న చిన్న హోటల్లో మాకు నచ్చినవన్నీ ఆర్డర్ పెట్టేశాము. యాక్చువల్లీ ముగ్గురం ఉన్నాము అని చెప్పి 3 items ఆర్డర్ చేసుకున్నాం, కానీ మేము ముగ్గురం అవి తినడానికి 30 తిప్పలు పడ్డామంటే నమ్మండి. మేము టొమాటో రైస్ ఆర్డర్ చేసి ఫ్రైడ్ రైస్ అండ్ నూడిల్స్ తెచ్చుకునేంతలో ఈ టొమాటో రైస్ అయితే చల్లగా అయిపోయింది. కానీ నాకు టేస్ట్ మాత్రం టొమాటో రైసే బాగా అనిపించింది. మేము ఈ ఫుడ్ అంతా కంప్లీట్ చేసేంతలో మా బస్ టైం కూడా అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న రష్ అంతా మా బస్ కోసమే వెయిటింగ్. అంత ఫేమస్ మరి మా ఊరు. ఫెస్టివల్ ముందు కదా, రష్ అయితే మామూలుగా లేదు. మేము వెళ్ళేసరికి మాకు ప్లేస్ దొరికినట్టే అనిపించింది, కానీ ఆ ప్లేస్ కూడా పోయిందనమాట. ఆ బస్సు ఇంకా మా ఊరికి వెళ్ళేసరికి 6 అలా అయిపోయింది టైం. ఇంకా ఇంటికి రాగానే మన గర్ల్స్కి అయితే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, ఏమేమి తెచ్చుకున్నాము ఎలా ఉన్నాయి అని. సో అవన్నీ తీసి చూస్తున్నాం. నాకు గుర్తున్న ప్రైజెస్ మాత్రం చెప్తాను. ఈ రెడ్ లోటస్ వచ్చేసి 50 రూపీస్కి 3, వైట్ లోటస్ వచ్చేసి 5 25 రూపీస్, ఆ పర్పుల్ బ్రాంచ్ వచ్చేసి 100 రూపీస్, అలానే బంతి పువ్వులు 160 per kg, చామంతి పువ్వులు అండ్ రోజెస్ 150 per kg. డెకార్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసాము. నైటే మ్యాక్స్ కంప్లీట్ చేద్దాం అనుకున్నాము, కానీ 30% మాత్రమే కంప్లీట్ అయింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి అవుట్ఫిట్స్ అన్నీ రెడీ చేసుకుంటున్నాము. ఈ 2 outfits మా మమ్మీనే స్టిచ్ చేశారనమాట. ఇది మా మమ్మీ కోసం షౌట్ అవుట్. ఇంత బాగా స్టిచ్ చేశారని మీరు కూడా అడిగారు అనుకోండి, కానీ మీకు మాత్రం స్టిచ్ చేయరు. ఎందుకంటే మాకు స్టిచ్ చేయడానికి మా మమ్మీకి టైం ఉండదు. ఆ హెయిర్ చూసి భయపడకండి, ఎందుకంటే అప్పుడే హెడ్ బాత్ చేసి వచ్చిందనమాట.
ఇంకా మేము ఫైనల్‌గా రెడీ అయ్యి ఒక మ్యాండేటరీ మిర్రర్ సెల్ఫీ తీసుకొని మిగిలిన 70% డెకార్ చేద్దామని వెళ్ళే టైంకి మమ్మీ అయితే ప్రసాదం చేస్తున్నారు. ఆ రోజైతే మా ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి గారెలు, పూర్ణాలు, పులిహోర, పాల తాలికలు. ఇందులో మీ ఫేవరెట్ ఏదో కమెంట్ చేసి నాకు చెప్పేయండి. ఇంకా మేము ప్యారలల్‌గా మిగిలిన డెకార్ అంతా కంప్లీట్ చేసేసాము. డెకార్ కోసం అయితే మ్యాక్స్ నేను రియల్ ఫ్లవర్సే యూజ్ చేశాను. ఇంకా ఈసారి అయితే పాలవెల్లి పెట్టడం కుదరలేదు. అందుకే ఫ్రూట్స్ అన్నీ ఒక ప్లేట్‌లో అరేంజ్ చేసి పెట్టాము. అలానే పత్రి కూడా ఒక సైడ్‌కి అరేంజ్ చేసి పెట్టాల్సి వచ్చిందనమాట. ఈ జాడీలో ఫ్లవర్స్ అన్నీ అరేంజ్ చేయడం మాత్రం నేను ఇది పింట్రెస్ట్‌లో చూశాను. ఇలాంటి ఐడియాస్ చాలానే నాకు కనిపిస్తూ ఉంటాయన్నమాట పింట్రెస్ట్‌లో. ఆ జాడీలో ఆ ఫ్లవర్స్ చూసి మా అక్క షాక్ అయిపోయి, "ఇలాంటి ఐడియాస్ ఎక్కడి నుంచి వస్తాయిరా మీకని" కూడా అడిగింది. అందుకే మెన్షన్ చేస్తున్నా అనమాట నేను పింట్రెస్ట్‌లో తీసుకున్నానని చెప్పి. సో ఇలా ఫ్లవర్స్ అన్నీ అరేంజ్ చేశాక మా బుజ్జి గణేషుడు ఇలా ఉన్నాడనమాట. మీకెలా అనిపించింది? ఇంకా ప్రసాదాలు కూడా కంప్లీట్ అయిపోయేసరికి తీసుకొచ్చి ప్రసాదాలన్నీ కూడా ఒక ఆకులో అరేంజ్ చేశాము. ఈ ఆకు వచ్చేసి చామదుంప ఆకు అనమాట. చెప్పాను కదా మ్యాక్సిమం న్యాచురల్‌గా యూజ్ చేశానని చెప్పి, అందుకే ప్రసాదం కూడా ఒక ఆకులో పెట్టాననమాట నేను. ఈ ఆకులు అయితే మా ఇంటి ఎదురుగా చాలా ఉన్నాయి. ఇంకా ప్రసాదాలన్నీ ఒక్కొక్కటి అందులో అరేంజ్ చేసి దేవుడి దగ్గర అయితే పెట్టేశాము. మరి మీరు మీ గణేషుడికి ఏమేమి ప్రసాదాలు చేశారో కూడా డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. గణేషుడికి ప్రసాదం పెట్టేయడంతోనే అయిపోదు కదా మన పని. సో మనం తీసుకోవాల్సిన క్లిప్స్ అన్నీ కూడా తీసేసుకొని దీపం పెట్టేసి పూజని స్టార్ట్ చేసాము మేము. ఇక్కడ ఉన్న పత్రి మొత్తం మాకు మా ఫ్రెండ్ పంపించింది. పాపం వర్షంలో వెళ్ళి అన్నీ కలెక్ట్ చేసుకొని తడుచుకుంటూ వచ్చి అవి మా మమ్మీ వాళ్ళకి ఇచ్చిందనమాట. ఆ పత్రి పెట్టంగానే చూస్తున్నారు కదా మా గణేష్ ఇంకా చాలా అందంగా కనిపిస్తున్నాడు. ఫైనల్‌గా మా కంప్లీట్ డెకార్ అయితే ఇలా ఉంది. ఇది చేయడానికి మాకు ఒక 4 to 5 అవర్స్ టైం అయితే పట్టింది. మీకు నచ్చిందా లేదా మరి? ఇంకా వ్రత కథ కూడా స్టార్ట్ చేసి చదివేశాము. చిన్నప్పుడు మమ్మీ చదువుతుంటే మేము ఎప్పుడు చదువుతామో అనిపించేది. కానీ ఇప్పుడైతే మమ్మీ చదివితేనే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ తెలుగు మాత్రం మనకి చదవడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ తేజ అయితే అందరికీ అక్షింతలు ఇచ్చేస్తుందనమాట. అవే కదా లాస్ట్‌లో మనం వేసుకోవాల్సిన అక్షింతలు. మీరు ఎప్పుడైనా ఈ అక్షింతలు వేసుకొని చంద్రుడిని చూసి నీలాపనిందలు పడకుండా ఉన్నారా? నేనైతే తెలియకుండానే నిన్న చంద్రుడిని చూసేసాను. మరి ఈ ఇయర్ ఎలాంటి నీలాపనిందలు వస్తాయో నాకైతే తెలియదు. నిజంగా వస్తాయా? చూస్తున్నారు కదా ఇన్ని ఇయర్స్ వచ్చినా మా మమ్మీని మా అమ్మమ్మ చిన్నపిల్లలానే ట్రీట్ చేస్తారు. ఇంకా ఫైనల్‌గా కథ అయితే మా తమ్ముడు చదవడం స్టార్ట్ చేశాడు. అది మా డాడీ చేతిలోకి వెళ్ళి అక్కడి నుంచి నా చేతిలోకి వచ్చిందనమాట. ఫైనల్‌గా ఇలా మా పూజ కంప్లీట్ చేసేసుకొని మమ్మీ హారతి ఇచ్చేస్తున్నారు. ఈ దీపాలు పెట్టాక మా గణేషుడైతే ఇంకా బాగా వెలిగిపోతున్నాడు కదా! ఈ అరిటాకులైతే నాకు మా ఫ్రెండే పంపించింది. చెప్పాను కదా అంత వర్షంలో తడుచుకొని పంపించింది అని చెప్పి. ఇంకా మాకు అరిటాకులో భోజనం చేయడం అంటే భలే సరదాగా అనిపిస్తుంది. మరి మీకు కూడా అలా అనిపిస్తుందా? అందుకే ఇంకా అరిటాకులో భోజనం చేసేసి ఈ ఇయర్ వినాయక చవితిని ఇలా కంప్లీట్ చేసేసాము. మరి మీరు ఈ ఇయర్ వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో మాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇఫ్ యూ వాంట్ మోర్ కంటెంట్ లైక్ దిస్ ప్లీజ్ డూ లైక్, షేర్ and subscribe to Srinya Vlogs. Also don't forget to comment about the decor we made. Thank you for watching. With love, Srinya Vlogs.